Hello friends, welcome to our channel Food Delights Hyderabad. ఈ వీడియోలో మనం హైదరాబాదీ స్టైల్ ఎగ్ దమ్ బిర్యానీ తయారు చేయడం చూద్దాం. ముందుగా పెద్ద గిన్నె తీసుకొని అందులో సరిపడా ఆయిల్ పోసుకుందాం. ఆయిల్తో పాటు 5 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇలాగ నెయ్యి వాడటం వల్ల బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ నెయ్యిలో ఓల్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో కట్ చేసిన 5 ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్స్ బాగా వేగాక ఇందులో 5 స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బిర్యానీ మసాలా గ్రేవీ కోసం 5 పెద్ద టమాటాలు తీసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న టమాటా పేస్ట్ని గిన్నెలో వేసుకుని కలుపుకుందాం. ఇలాగా కలుపుకున్నాక మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనిద్దాం. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఈ ఉడికిన టమాటాల్లో 1 కప్పు పెరుగు వేసుకోవాలి. ఇందులో 3 స్పూన్ల కారం, 3 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్ల పసుపు, 2 స్పూన్ల ధనియాల పొడి, 2 స్పూన్ల జీలకర్ర పొడి, 2 స్పూన్ల బిర్యానీ మసాలా పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇలాగ కలుపుకున్నాక ఇందులో 2 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఆయిల్ తేలేదాకా ఉండనియాలి. కొంచెం సేపు తర్వాత మూత తీసుకొని ఆయిల్ తేలిందా లేదో చూసుకోవాలి. ఇప్పుడు మనం ఎగ్ బిర్యానీలో వేసే గుడ్లకు ఫోర్క్ తోటి ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ పోసుకొని చిటికెడు కారం, చిటికెడు పసుపు, చిటికెడు ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఘాట్లు పెట్టిన గుడ్లను ఇందులో వేసుకొని 5 నిమిషాలు వేగనీయాలి. మరోసారి చిటికెడు కారం, ధనియాల పొడి వేసి కలుపుకొని వేగనిద్దాం. ఇలా రెడీ అయిన గుడ్లను బిర్యానీలో వేసుకోవడానికి పక్కన పెట్టుకుందాము. ఎగ్ బిర్యానీ కోసం 5 గ్లాసుల బాస్మతి రైస్ని అరగంట పాటు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. గిన్నెలో నీళ్లు వేడెక్కినాక కొంచెం ఆయిల్, 2 స్పూన్ల ఉప్పు, హోల్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. బాగా బాయిల్ అవుతున్న నీళ్ళల్లో ముందుగా అరగంట నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. 7 నుంచి 10 నిమిషాల తర్వాత 80% బాస్మతి రైస్ ఉడుకుతుంది. ఇలాగ 80% ఉడికిన బాస్మతి రైస్ నుంచి నీళ్లను వార్చాలి.
ముందుగా తయారు చేసుకున్న మసాలా గ్రేవీని కొంచెం గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇది బిర్యానీలో లేయర్గా వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. గిన్నెలో ఉన్న మసాలా గ్రేవీలో కొన్ని గుడ్లు వేసుకుందాం. వీటిపైన బాస్మతి రైస్ని ఒక లేయర్గా పరుచుకుందాం. ఈ రైస్ పైన కొంచెం పుదీనాను కొత్తిమీరను వేసుకుందాం. మరో లేయర్ కింద మసాలా గ్రేవీని వేసుకుందాం. ఇంకో లేయర్ కింద మసాలా మీద బాస్మతి రైస్ని పరుచుకుందాం. మరో లేయర్గా మసాలా గ్రేవీని వేసుకుందాం. పైన లేయర్గా బాస్మతి రైస్ని పరుచుకుందాం. ఇప్పుడు బాస్మతి రైస్ మీద ఫ్రైడ్ ఆనియన్స్, గుడ్లు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు ఈ గిన్నె మీద మూత పెట్టి దానిపైన కొంచెం బరువు పెట్టి 5 నిమిషాలు దమ్ చేయాలి. ఇప్పుడు యమ్మీగా ఉండే హైదరాబాదీ స్టైల్ ఎగ్ దమ్ బిర్యానీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫుడ్ డిలైట్స్ హైదరాబాద్.